20,135 కోట్లు కరెంటు ఛార్జీలు బాదాడు. అది పెట్టు మాస్టర్ చూపించు ఒకసారి ఎప్పుడెప్పుడు బాదినాడని. ట్రూ అప్ ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, రకరకాల పేర్లు పెడతాడు. బాధుడే బాధుడు. చూసుకోండి మా 29/11/2024 9,412 కోట్లు బాధుడు. FPPCA true up order dated 29/11/2024. FPPCA true up order dated 25/10/2024 మరో 6,072 కోట్లు. FPPCA true up order dated 27/9/2025 మరో 1,863 కోట్లు. Provisional FPPCA charges during this financial year 0.04 paise per kilowatt hour estimated మరో 2,787 కోట్లు. వెరసి మొత్తము ఈ రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 20,135 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాధుడే బాధుడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచినాడు. భూములు కొనాలని అంటే షాక్ కొట్టించే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు త్రాగునీటిపైన ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. గ్రామాలలో ప్రజలు తాగే త్రాగునీటి పైన కూడా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా వెహికల్స్ మీద రోడ్ సెస్ అంట. అక్కడేమో GST తగ్గించింది నిర్మలమ్మేమో కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చూస్తే అక్కడ తగ్గింది కాస్త ఈయన రీస్టోర్ చేస్తూ రోడ్ సెస్ అంటున్నాడు. కొత్తగా వెహికల్స్ కొన్నోడు రోడ్ సెస్ కట్టాలంట. అక్కడ తగ్గించింది, ఇక్కడ వెళ్ళి పెంచేసినాడు. అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డనైతే, మరో రూపంలో రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖజానాకు రావడంలా, ఇలా జోబీలు లేకపోతా ఉన్నాయి. అందుకనే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఇసుక స్కామే, మట్టి స్కామే, సిలికా స్కామే, క్వాడ్స్ స్కామే, లాటరైట్ స్కామే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామంలో కనిపించే విధంగా లిక్కర్ మాఫియా, అధిక ధరలకు PPAలు చేసుకుంటూ స్కాములు, కమిషన్లు. ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్బులు. ఏ ఊళ్ళో చూసినా రేషన్ మాఫియా. ఈరోజు రాష్ట్రంలో చెప్తా ఉన్నాను, కింద నుంచి పై దాకా ఏ పని కావాలన్నా కూడా లంచం ముట్ట చెప్పాల్సిందే. రాష్ట్రంలో పరిస్థితి ఇది. మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది అయిపోయింది. అయితే మెడికల్ కాలేజీలో ఎవరు పార్టిసిపేట్ చేయడానికి రావట్లేదు టెండర్లు. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాఠశాలను నిర్వహించడం కావచ్చు. అందుకే వీళ్ళు రావట్లేదు అనేది విమర్శ ఏందండి? మంచిదే కదా స్వామి, తప్పేముంది? ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శ అంటావు నువ్వు. న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా. మొత్తం 1 కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. 6 వారాల్లో గవర్నమెంట్ స్పందించారని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది. దట్ కేసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్. ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ది డెకేడ్. నిజంగా చెప్పాలని అంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి, ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నవి, సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన దాంతో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా 2 ఏళ్ల పాటు
ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు, 2 ఏళ్లకు 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఈయన ఇస్తాడంట ఎదురు వాళ్ళకు. గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట. స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది? ఇటువంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా? అదే నేను మా నాని ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడుతూ అన్నాడు. ఫస్ట్ ఏమన్నారు, కామినేని వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని చెప్పి, కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు. మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు, ఈ స్కాముల్లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు. వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియలే. ఎవడో ఎల్లయ్యతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తూ ఉన్నారు. పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటానండి ఇప్పుడు చంద్రబాబు. అంతేగానని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అటు చెప్పలేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ అలా చెప్పలేదు. మన ఛత్తీస్గఢ్లో ఎవరి ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వమే కదా ఛత్తీస్గఢ్లో ఉండేది. అక్కడ కూడా 13 మెడికల్ కాలేజీలు కొత్తవి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మొన్న స్టార్ట్ చేసినారు ఛత్తీస్గఢ్లో కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కూడా ఎప్పుడూ కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకోండి, అప్లికేషన్ మీకు ఇస్తారు. అదొక పద్ధతి. ఇప్పుడు కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనుకో, కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట. నువ్వంతకు నువ్వే భూములు కొనుక్కో, నువ్వంతకు నువ్వే బిల్డింగ్లు కట్టుకో, నువ్వంతకు నువ్వే అన్ని రకాలుగా అన్నీ చేసుకో. గవర్నమెంట్ నీకు సపోర్ట్ చేస్తుంది. ఏది? పర్మిషన్ల పరంగా. అదొక పద్ధతి. అది ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ మాదిరిగా స్కాములు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగులను, గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు ఊరికనే ఇచ్చేసేయడము, మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం, ఇట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పదు. ఖచ్చితంగా వీటి మీద రాయలసీమ లిఫ్ట్ అన్నది రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు. రాయలసీమకు సంపూర్ణంగా నీళ్ళు అందితే గోదావరి నీళ్ళు యూటిలైజేషన్ కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు. రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్లు రాయలసీమకి ఇస్తారా, కృష్ణా డెల్టాకి ఇస్తారా? సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి. మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో, కానీ అది ఓన్లీ టెంపరీ. ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం. టీడీపీ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఆంధ్ర శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అన్నారు. ఏమవుతుంది సార్? నువ్వే పేరు చెప్పాలబ్బా, కొత్త పేరు ఏదన్నా, ఇంకా దేశం పేర్లు ఏదన్నా ఉంటే చెప్పు. సోమాలియా కన్నా అదే సౌత్ సుడాన్ అంటారు మరొక.